వెల్కమ్ బ్యాక్. ఉదయం రోజును ప్రతిబింబించినట్లుగా బాల్యం మనిషిని ప్రతిబింబిస్తుంది. అందమైన బాల్యం భవిష్యత్తుకు పునాది వేస్తుంది. కానీ బాల కార్మిక వ్యవస్థ బాల్యాన్ని సమాధి చేస్తుంది, చిన్నారుల జీవితాలను నాశనం చేస్తుంది. బాలల దినోత్సవం సందర్భంగా భాగ్యనగరంలో బాల కార్మికుల బతుకులపై స్పెషల్ స్టోరీ. సీతాకోక చిలుకల్లా స్కూలు పిల్లలు, అల్లారు ముద్దుగా చూసుకునే తల్లిదండ్రులు, కొసరి కొసరి గోరుముద్దలు. బాల్యమనే నాణానికి ఒకవైపే ఇది. బాల్యానికి మరోవైపు కూడా ఉంది. శ్రమ కింద బాల్యం నలిగిపోతోంది, స్వార్థానికి బలైపోతోంది. దారుణంగా నిరాదరణకు గురవుతున్న బాల్యాన్ని టీవీ9 పలకరించింది. భాగ్యనగరంలో ఎవ్వరికీ పట్టకుండా కరిగిపోతున్న బాల కార్మికుల బ్రతుకుల్ని మీకు చూపించబోతోంది. చార్మినార్. ఈ పేరు చెబితే రంగురంగుల గాజులు గుర్తుకొస్తాయి. కళ్ళు తిప్పుకోలేని హ్యాండ్ వర్క్ క్లాత్ మెటీరియల్స్ ఆకర్షిస్తాయి. అయితే వెలుగు జిలుగుల గాజుల తయారీలో చీకట్లో కలిసిపోతున్న బాల్యం ఉంది. చేతి అల్లికతో మెరిసే చీరల సొగసులో బాల కార్మికుల శ్రమ దోపిడీ దాగి ఉంది. పాత బస్తీలో దొరికే వస్తువుల నాణ్యత, కళాత్మకత మరెక్కడా కనిపించదు. అలాగే ఇక్కడున్నంతమంది బాల కార్మికులు కూడా మరెక్కడా కనిపించరు. ఖరీదైన గాజులు తయారు చేస్తున్న ఈ కుర్రాడి పేరు షేక్ పర్వేజ్ ముషరఫ్. వయసు 10 ఏళ్లు. ఎంతో గొప్ప పేరు పెట్టుకున్నాడు. కటిక పేదరికం అనుభవిస్తున్నాడు. కుటుంబాన్ని పోషించడానికి గాజుల తయారీ పనిలో చేరాడు. కొలిమి ముందు బాల్యం కాలిపోతున్నా రోజుకు 12 గంటలు పనిచేస్తున్నాడు. ఇంత కష్టపడితే పర్వేజ్కు రోజుకు దక్కేది ఎంతో తెలుసా? 20 రూపాయలు. కేవలం 20 రూపాయలు. काम बहुत मुश्किल है, बाजार में पूरे रेट गिर गए। ये मैं सुबह 10 बजे से रात में 9 बजे तक काम करता हूँ, खाली मेरे को 20 रुपीस मिलते हैं, उसमें कुछ फ़ायदा नहीं है मुझे। चारमीनार के वहाँ करीब बैंगल्स बनाता हूँ, मैं वहाँ बना के डालता हूँ तो रेट बहुत कम आ रहे हैं। కుట్టు పని చేస్తున్న ఈ బాలుడి పేరు మహమ్మద్ హుమాయూన్. వయసు 11 ఏళ్లు. 4 ఏళ్ల నుంచి ఇదే పని. రోజుకు దక్కేది 50 రూపాయలు. అందులో బస్ ఛార్జీలకే 20 రూపాయలు పోతాయి. కష్టాల్లో ఉన్న కుటుంబం కోసం కష్టపడ్డం తప్పదంటున్నాడు హుమాయూన్. 3 साल से कर रहा हूँ मैडम, 3 साल से कर रहा हूँ। आज 14 साल लग रहा मैडम। 7 साल का था मैडम, आज 11 साल है, 11 साल का है। और हमारे सेठ भी कमाई में बरकत नहीं है, बल्कि पैसे नहीं देते, ज़्यादा 50 रुपीज़ देते और किराया में 20 रुपये लग जा रहे हैं। ఇబ్రహీం కూడా 2 ఏళ్ల నుంచి కుట్టు పనిలోనే ఉన్నాడు. చదువుకోవాలని ఉన్నా చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని భుజాన వేసుకున్నాడు. मैं डॉक्टर बनना चाहता था, मगर डॉक्टर ने मना, पैसों की वजह से काम कर रहा हूँ, इसलिए मेरे को आज ऐसा हो गया। मैं జరీ పని చేయడం ఓ కళ. దానికెంతో ఓర్పు, నేర్పు ఉండాలి. అతి సున్నితమైన జరీ పని చేస్తున్న ఈ కుర్రాడి పేరు షేక్ ఉమర్. 10 ఏళ్ల నుంచి చీరలను తయారు చేస్తూనే ఉన్నాడు. చదువు మానేసి 8వ ఏటనే పనిలో చేరాడు. అప్పట్నుంచి యజమానులు ఎంతిస్తే అంతే తీసుకున్నాడు. ఇన్నేళ్ల సీనియారిటీ ఉన్నా ఇప్పటికీ ఇతడి రోజు కూలీ 80 రూపాయలే. जरी वर्क काम कर रहा हूँ मैं 10 साल से, जो मुझे कुछ भी नहीं मिलता है। इतने कम रेटों में जो दुकानों पे जो डालते हैं लोग, दूसरे ने जो डालते हैं बाज़ार में कम रेट में, 10 साल से काम कर रहा हूँ इसमें, अभी तक मुझे कुछ नहीं मिलता उसमें। बहुत हार्ड बहुत काम है। ఈ డిజైన్స్ చూడండి.
ఈ క్వాలిటీ చూడండి. ఓల్డ్ సిటీకే సొంతమైన మెటీరియల్స్ ఇవి. ఎన్నో పని గంటలు, మరెంతో శ్రమ. చిన్నారుల శ్రమలోంచి పుట్టిన వెరైటీలివి. వారి సృజనలోంచి పుట్టిన సౌందర్యమిది. ఏం లాభం? వ్యాపారులు దోచేస్తున్నారు. వారి బాల్యాన్ని, శ్రమను దారుణంగా దోచేస్తున్నారు. పాత బస్తీలో ఎక్కడ చూసినా బాలకార్మికులే కనిపిస్తారు. లేత తమలపాకులా ఉన్న ఈ పిల్లాన్ని చూడండి. పేరు అష్వాక్. వయసు 8 ఏళ్లే. నాన్న క్యాన్సర్తో చనిపోయాడు. 3 చెల్లెళ్లున్నారు. స్కూల్కు వెళ్లాలని ఉన్నా కడుపు నిండాలంటే రోడ్డెక్కాల్సిందే. అందుకే రోజు తమలపాకులమ్ముతూ బతుకు బండిని లాగుతున్నాడు. अरे पापा का इंतकाल हो गया, कैंसिल हो गया, मर गए, तो इसलिए कर रहे कारोबार। क्या कर रहे आप? पान बेच रहे। काई को बेच रहे पान? ये बहनों की शादियाँ करने गए थे। बहनों की शादियाँ करने गए थे। పర్వేజ్, హుమయూన్, ఒమర్, అష్వాక్ ఇలా చాలా పేర్లున్నాయి. కానీ కథలన్నీ ఒక్కటే. కన్నీటి కష్టాలు ఒక్కటే. కోల్పోతున్న బాల్యము ఒకటే. వీళ్లే కాదు, కర్చీఫ్లమ్ముతూ, సోడాలమ్ముతూ, పూలమ్ముతూ, బండ్లపై వస్తువులనమ్ముతూ ఎంతో మంది బాలకార్మికులు కనిపిస్తారు. చార్మినార్ సాక్షిగా రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. ఇంట్లో ఇబ్బందులు తట్టుకోలేక వయసుకు మించిన భారాన్ని మోస్తున్నారు. వీరి ప్రతి చెమట చుక్కను ఇక్కడి వ్యాపారులు దోచుకుంటున్నారు. చట్టాలు, అధికారులు, నిబంధనలు, ఆఖరికి బూటు చప్పుళ్లు కూడా ఓల్డ్ సిటీ గల్లీల్లో వినిపించవు. పాత బస్తీ నుంచి కొత్త నగరానికి వద్దాం. ఇక్కడా భిన్నమైన పరిస్థితి ఏమీ లేదు. బాల కార్మికులను ఎవరూ పట్టించుకోరు. బొమ్మలమ్ముతూ, పువ్వులమ్ముతూ కిరాణా కొట్టుల్లో పనిచేస్తున్నారు. తమ బాల్యాన్ని కోల్పోతూ తల్లిదండ్రుల కోసం సంపాదిస్తున్నారు. యజమానులకు భయపడి వాళ్లు ధైర్యంగా నోరు విప్పరు. తమ బాధను చెప్పుకోరు. నిఘా కెమెరా సాయంతో వారి కష్టాన్ని TV9 మీ ముందుంచుతోంది. హోటళ్లలో పనిచేస్తూ కొందరు, టీ స్టాల్స్ లో కప్పులు కడుగుతూ కొందరు, బొమ్మలమ్ముతూ మరికొందరు, అడుక్కుంటూ ఇంకొందరు, ఇలా చాలా చిన్నారులు దుర్భర జీవితం గడుపుతున్నారు. ఆకలి తీర్చుకోవడానికి, అమ్మ కడుపు నింపడానికి చదువుకునే వయసులో పడరాని పాట్లు పడుతున్నారు. ఇక డంపింగ్ యార్డుల్లో దృశ్యాలు హృదయాలను కలిచివేస్తాయి. చిన్న చిన్న పిల్లలు చెత్త ఏరుకుంటూ కనిపిస్తారు. భరించలేని దుర్వాసనను పేదరికం భరించేలా చేస్తుంది. ఎవ్వరూ అడుగు కూడా పెట్టలేని చోట చెత్త మధ్యకు వెళ్లేలా చేస్తుంది. విజేతనా? నీ పేరు? మీ చెల్లెలా? ఎన్ని పైసలు వస్తాయి మీకు డైలీ? 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు, 30, పైసలు ఏం చేస్తారు? మా అమ్మకి అవునా? మీ డాడీ? మా డాడీ ఉండాలమ్మడానికి. అవునా? దేశంలో 40% పసిమొగ్గలు బాల కార్మికులుగా బతుకుతున్నారనేది కఠోర వాస్తవం. ఏడాదికి 19.5 లక్షల మంది పసిపిల్లలు పౌష్టికాహార లోపంతో చనిపోతున్నారని నివేదికలు చెప్తున్న నిజం. అంతేకాదు, భారత్లో ఉన్న బాల కార్మికుల్లో 42% మంది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. వ్యవసాయ ఆధార రాష్ట్రాల్లో చైల్డ్ లేబర్ ఎక్కువగా కనిపిస్తుంది. కురిసే వాన, మెరిసే మెరుపు, విరిసే పువ్వు అన్నీ తమ సొంతమే అని మురిసిపోయే అమాయకులు పిల్లలు. ఇప్పుడు ఆ పసిమొగ్గలు వాడిపోతున్నాయి. బాల్యం భారంగా మారుతోంది. అసలు బాలకార్మిక వ్యవస్థ అనే భూతం చిన్నారుల బతుకుల్ని నరకప్రాయం చేసేస్తోంది. విజ్ఞానానికి దూరం చేసి అంధకార బంధురాల్లో బాల్యాన్ని బంధిస్తోంది. సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన రేపటి పౌరుల్ని కూలీలుగానే మిగులుస్తోంది.
ఈ భూతాన్ని తరిమి కొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు తూతూ మంత్రంగానే మిగిలిపోతున్నాయి. బతుకు మీద, బాల్యం మీద తమకున్న హక్కుల కోసం బాలలు గొంతెత్తలేరు. పౌష్టికాహార లోపంతో మృత్యువుకు చేరువవుతున్నా, బాలకార్మిక వ్యవస్థ ఉక్కుపాదాల కింద నలిగిపోతున్నా మౌనంగా రోధిస్తారే తప్ప తమ సమస్య పరిష్కారం కోసం పోరాటాలు చేయలేరు. అన్ని నిజమన్నమ్మే ఈ అమాయక బాలల కోసం పెద్దలే నడుం బిగించాలి. అవును, రేపటి సమాజం దృఢంగా ఉండాలన్నా, మన తరువాతి తరం ఆధునికంగా ఉండాలన్నా బాలకార్మిక వ్యవస్థను అంతం చేయాలి. పిల్లలందరికీ బతికే హక్కు కోసం, అందమైన బాల్యం ప్రసాదించడం కోసం పాలకుల మెడలు వంచేందుకు సైతం సిద్ధపడాలి. నదీ గర్భాలనే కాదు, వాగులను కూడా మింగేస్తుంది ఇసుక మాఫియా. దొంగలు కలిసి కోట్లాది రూపాయల ఇసుకను కొల్లగొడుతున్నారు. మాఫియా ఇసుకను యథేచ్ఛగా లూటీ చేస్తుంటే అధికార గణం నిద్రపోతోంది. వాగుల్ని మింగితే నదిని తొలిచేసినంత ఫలితం. పాలమూరులో పార్టీల నేతలకు ఈ సంగతి బాగా తెలుసు. మహబూబ్ నగర్లో ఇసుకను కొల్లగొట్టడంలో అన్ని పార్టీలు ఏకమయ్యాయి. ఇక్కడ మీరు చూస్తున్న నిలువులోతు గోతులే దోపిడీకి నిదర్శనం. ఇదేమన్యాయమంటూ నిలదీసిన అధికారుల్ని గతంలో బెదిరించింది మాఫియా. జిల్లా పర్యటనలో చంద్రబాబు ఇసుక మాఫియాను కడిగి పారేశారు. దీంతో శాండ్ దందా మరో పర్యాయం చర్చకొచ్చింది. అంకెళ్ల సూరారం వాగుల మీదుగా ఆయన యాత్ర సాగింది. ఈ సమయంలో అధికార పార్టీపై మండిపడ్డారాయన. కానీ నిజానికి ఈ దోపిడీలో ఇక్కడ అందరికీ భాగముందని రైతన్నలు చెప్తున్నారు. ఇసుక మాఫియా రెచ్చిపోతుండటంతో వీరిలో ఆగ్రహం కట్టలు దించుకుంటోంది. వాగుల్లో నిలువున ఇసుకను తవ్వి తీసుకెళ్తుంటే అడ్డుకునే శక్తి ఎవరికుంది? అయినా వీరికి ఎవరు హక్కు ఇచ్చారు? ఎవరికి ఎవరు గుత్తకిచ్చారు? తుంగభద్ర నది నుంచి తవ్విన ఇసుకను 44వ జాతీయ రహదారి నుంచి జిల్లా దాటించేస్తున్నారు కొంతమంది అక్రమార్కులు. హైవే నుంచి అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేదు. ఫోన్ వస్తే చాలు మందలుగా వందలాది లారీలు క్యూ కడుతున్నాయి. క్వారీలు, లారీలు, కూలీలు ఈ మూడు ఉంటే తరాలకు సరిపడా సంపాదించొచ్చేమో. చంద్రబాబు ఇక్కడ నుండి కంప్లీట్గా ఉన్నాడు. మళ్ళీ స్టార్ట్ చేసిన యథావిధిగా ఎప్పటికీ మళ్ళీ యథావిధిగా నడిచినట్లు కనిపిస్తున్నాయి. నిన్న మొన్న మళ్ళీ మరి అందరు స్థానిక వాళ్ళు కానీ వాళ్ళు అందరూ కానీ మళ్ళీ ఏం లేకుండా యథావిధిగా నడిపిస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఈ అంకిల్లో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ మొత్తం మళ్ళీ యథావిధిగా నడుస్తున్నాయి. ఇట్లే కానీ కొనసాగుతుందంటే బోర్లు కానీ ఏం కానీ కంప్లీట్గా ఏం లేకుండా ఎండిపోయి ఎడారిలాగా తయారవుతుందని కోరుచున్నాం. మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా తుంగభద్ర పరివాహక ప్రాంతంలో ఇసుక దొంగలదే రాజ్యం. ఒకే ఒక్క జిల్లా నుంచి ఏటా 100 కోట్ల రూపాయల విలువైన ఇసుక తరలిపోతోంది. ట్రాక్టర్కింత, లారీకింత అని ఇచ్చుకుంటూ బరి తెగించి వెళ్తోంటే ఇక అడ్డేముంది? నిజాయితీగా పనిచేస్తే దుండగులు భౌతిక దాడులకు తెగిస్తున్నారు. ఇసుక టెండర్ల కంటే ముందు కోయిలకొండ మండలం అంకిళ్ళ సూరారం వాగుల్లో భారీగా ఇసుక మేట వేసింది. 10 అడుగుల ఎత్తునున్న ఇసుక ఇప్పుడు 2 అడుగులు కూడా లేదంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. నదులు, ఏర్లు, వాగులు, ఇసుక మేటలు ఎక్కడ కనిపిస్తే అక్కడ పెద్దలంతా గద్దల్లా ఒక్కటైపోతున్నారు. పాలమూరులో వాల్టా చట్టాలకు పాతరేసి యంత్రాలతో వాగుల్ని కుల్లబొడుస్తున్నారిక్కడ. వీరి కనుసన్నల్లో వందలాది లారీలు కదులుతాయి. నిత్యం వేలాది టన్నుల ఇసుక ఇతర నగరాలకు తరలిపోతోంది. కోయిలకొండకు 2 కిలోమీటర్ల దూరంలోని వాగు నుంచి హైదరాబాద్, మహబూబ్ నగర్లకు ఇసుకను భారీగా తరలిస్తున్నారు. కోయిలకొండ గ్రామాలను అనుసరించినటువంటి గ్రామాలు ఈ సూరారం కానీ, పెద్దలింగల్చేట్, పెద్దాపురం, అంకిళ్ళ, మరి వెంకటాపూరు, తాండాల గుండా అక్కడ ఉన్నటువంటి పెద్దవాగు, చిన్నవాగులో ఉన్నటువంటి ఇసుకను రోజు తరలిస్తున్నారు. ఈ ఇసుక తరలించడం వల్ల నీటి సామర్థ్యం పూరా తగ్గిపోతుంది. మరి వాటర్ సప్లై కానీ, తర్వాత వ్యవసాయ బోర్లకు కానీ చాలా ఇబ్బందిగా ఏర్పడుతుంది. ఇప్పటికైనా సర్కారు కళ్ళు తెరవాలి. ఈ ఇసుక దోపిడీని అరికట్టాలి. కోట్లాది మంది సంక్షేమానికి ఉపయోగపడాల్సిన సొమ్ము కొంతమంది పెద్దల జేబుల్లోకి వెళ్లిపోతోంది. ఇసుక ద్వారా అక్రమ ఆదాయం రుచిమరిగిన మాఫియా ముఠాలు హత్యలకు కూడా వెనుకడ్డం లేదు. ఇటువంటి అక్రమార్జన పరుల ఆస్తుల్ని జాతీయం చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి TV1.